జై హింద్. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే ప్రతీకార దాడి ప్రపంచానికి భారత సైనిక శక్తి ఏంటో తెలియజేసింది. ప్రత్యేకంగా భారత మహిళా సైనికాధికారుల వీరోచిత సాహసోపేత పోరాటం ఎలా ఉంటుందో కూడా భారత శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. భారత మహిళా సైనికాధికారులు ఈ రోజున భారత సైన్యంలో ఎలాంటి సేవ చేస్తున్నారో కూడా ప్రపంచానికి భారత్ తెలియజేసింది. ఇదే సందర్భంలో అటు పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇతర ఇస్లామిక్ దేశాలలో మహిళల పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి మనం కంపేర్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మహిళలకు విద్య అనేది ఎంతటి శక్తినిస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ అని పెట్టినటువంటి ఈ పేరులో దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందని చెప్పి ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైంది. అయితే ఈ పోరాటంలో మొట్టమొదటిగా 7వ తారీఖు అర్ధరాత్రి 1:05 మొదలుపెట్టి 25 నిమిషాల పాటు పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద కేంద్రాల మీద భీకరమైనటువంటి దాడి చేసింది భారతదేశం. ముఖ్యంగా భిలావర్పూర్లో వేరు చోట్ల జరిగినటువంటి దాడుల్లో ప్రెసిషన్ బాంబింగ్ అంటే అత్యంత సున్నితత్వంతో అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ మీద దాడి చేసింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా హఫీజ్ సయీద్, అతని కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ ప్రాంతం మీద చేసిన బాంబు దాడిలో, ఆ మిసైల్ దాడిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన ప్రత్యేకించి చెప్పాడు, నా కుటుంబంలో నేను 14 మందిని పోగొట్టుకున్నాను అని. భారతదేశం ఏం భావిస్తుందంటే అతను ఎందుకు బతుకున్నాడని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా యుద్ధ విమానం నుంచి కిందికి మిసైల్ను వదులుతూ అదే విమానంతో వీడియోగ్రాఫ్ కూడా చేసినటువంటి దృశ్యాలు తెల్లవారి ఉదయమే ప్రపంచానికి అంతటికి అందించింది. దాడి చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే మనం దాడి ఎలా చేశాము, ఉగ్రవాద స్థావరాల మీద ఎలా మన వాళ్ళు అత్యంత ప్రెసిషన్ తోటి ఖచ్చితత్వంతో దాడి చేశారనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలియజేసేటట్టుగా అప్పటికప్పుడే 15 నిమిషాల వ్యవధిలోనే ముఖ్యమైనటువంటి దేశాలన్నిటికీ కూడా భారతదేశం తెలియజేసింది. ఇదొకటే కాదు, భారతదేశం చేసినటువంటి ప్రతీకార దాడి అత్యంత బాధ్యతాయుతంగా ఉన్నదని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించాయి. దీనికి కారణం ఏంటంటే మనము సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు, పౌర స్థావరాల మీద దాడి చేయలేదు, పౌర నివాసాల మీద దాడి చేయలేదు, ప్రభుత్వ స్థావరాల మీద కూడా దాడి చేయలేదు. కేవలం ఆ 9 టార్గెట్లు కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేసినట్టుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. పాకిస్తాన్ అంతటితో ఆగి ఊరుకుంటే సరిపోయేది, ఇక యుద్ధం అనేది ఉండేది కాదు. కానీ వాళ్ళు ఊరుకోలేదు. ఆ తర్వాత రోజు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల మీద వీటి మీద టార్గెట్ చేస్తూ దాడి చేశారు. నిన్న 26 ప్రాంతాల్లో పౌర ప్రాంతాల్లోనూ దాడి చేశారు. కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి పాకిస్తాన్తో ఉన్న బోర్డర్ వెంట 26 ప్రదేశాల్లో పాకిస్తాన్ 400 డ్రోన్లను ప్రయోగించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ 400 డ్రోన్లలో మొత్తంగా భారత పోరాట వ్యవస్థ, మిసైల్ వ్యవస్థ వాటిని ఛేదించింది. కానీ 400లో 1-2 ఎక్కడైనా పడతాయి, ఇది తప్పదు. ఏ దేశానికైనా కూడా ఈ లిమిటేషన్ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు సైనిక టార్గెట్స్ మీద వాళ్ళ దాడి చేసే శక్తి లేదు. వాళ్ళు మిసైల్ లేవగానే మన దగ్గర ఉన్నటువంటి S-400 ఈ క్షిపణి ఎదుర్కొనేటటువంటి వ్యవస్థ, యాంటీ క్షిపణి వ్యవస్థ వాటిని పూర్తిగా ఆకాశంలోనే ఎదుర్కొంటోంది. ఈ రోజున ఆకాశంలో మన టీవీ ఛానళ్లలో చూస్తుంటే ఆకాశంలో ఒక దీపావళి పండుగలాగా కనిపిస్తున్నది. పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైళ్ళన్నింటినీ కూడా మన ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థ వాటిని ఎదుర్కొని ఆకాశంలోనే పేల్చివేసేటటువంటి దృశ్యాలు ఒక దీపావళి దృశ్యాల్లాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ సైన్యం పౌర టార్గెట్లుగా చేసుకొని స్కూళ్ళ మీద, గుడుల మీద, చర్చిల మీద, అట్లాగే గురుద్వారాల మీద దాడి చేసిన దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వీడియోలు కొన్ని మనము అందించాం. వాళ్ళు పాకిస్తాన్ సోర్సెస్ నుంచి కూడా చాలా వీడియోలు పాకిస్తాన్ దేశంలో మన టార్గెట్లు ఎక్కడెక్కడ వాళ్ళను ధ్వంసం చేసింది కూడా
బయటకు వచ్చినాయి. టెర్రరిస్ట్ కేంద్రాలు ఎలా బయటకు వచ్చినాయో కూడా మనకు తెలిసినాయి. ఉగ్రవాద కేంద్రాల మీద ఎలా దాడి చేశారు కూడా మనకు తెలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉన్నది, బాధ్యతాయుతంగా దాడి చేస్తూ ఉన్నది, బాధ్యతాయుతంగా దాడిని తిప్పికొడుతూ ఉన్నది. ఇది ప్రపంచ దేశాలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఏ దేశం కూడా ఈ రోజున పాకిస్తాన్కి సహాయం చేయటం లేదు. ఒక్క తుర్కీ అంటే టర్కీ, పాకిస్తాన్కి ఒక రకంగా పొరుగు దేశం, అది తుర్కీ వాళ్లకు ఆయుధ సంపత్తిని అందిస్తూ ఉన్నది. ఇది ప్రపంచం గమనిస్తూనే ఉన్నది. ఒక ఉగ్రవాద దేశానికి తుర్కీ సహాయం చేస్తూ ఉన్నది. వాళ్ళు పంపినటువంటి డ్రోన్లనే ఈ రోజున భారతదేశంపైకి పాకిస్తాన్ పంపిస్తూ ఉన్నది. పంపించిన వాటన్నిటిని కూడా మన భారతదేశం వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసింది భారతదేశం. ఈ రోజున భారతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి పోయి అక్కడ దాడి చేస్తే దాన్ని కాచుకునేటటువంటి వ్యవస్థ కూడా వాళ్ళకి లేదు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. భారతదేశం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఉందో పాకిస్తాన్ అలా ప్రవర్తించటం లేదు. ఏది ఏమైనా భారత ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే, ఏదో రకంగా యుద్ధాన్ని ఆపాలని చూసాం, చాలా ప్రయత్నం చేశాం, కానీ పాకిస్తాన్ యుద్ధాన్ని నివారించలేకపోయింది. పాకిస్తానే కవ్వించి యుద్ధానికి దిగింది. ఈ సందర్భంలో మన దేశానికి ఉన్న ఒకే ఒక మార్గం ఎదుర్కొనడం, దాడిని తిప్పికొట్టడం, మనల్ని మనం రక్షించుకోవటం. ఇది ఏ దేశానికైనటువంటి తప్పనిసరి పరిస్థితి. దీన్ని ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారత ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే, కాశ్మీర్కి సంబంధించి భారత్ పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని చెప్పి, శాశ్వతంగా ఈ సమస్య లేకుండా పాకిస్తాన్ తిరిగి తల ఎత్తకుండా పాము తలను పొడిచినట్టుగా పాకిస్తాన్ తల పొడవాలని చెప్పి భారత ప్రజలు ఈ రోజున కోరుకుంటున్నారు. భారత్కి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న కాశ్మీర్ సమస్య ఇంతటితో సంపూర్ణంగా పోవాలని, ఆక్యుపైడ్ కాశ్మీర్ POK అన్నది తిరిగి భారతదేశంలో కలిసిపోయి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పి ఈ రోజున భారత ప్రజలు కోరుకుంటున్నారు. 140 కోట్ల భారత ప్రజలు ఏకంగా నిలబడి సైనికుల వెంట నిలబడి ఉన్నారు. సైనికుల ధైర్యాన్ని పెంపొందింపజేస్తున్నారు. అలాగే భారత సైనికులు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడి మనసులో కూడా ఒక విశ్వాసాన్ని, ఒక బలాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సైన్యానికి వంగి నమస్కారం చేద్దాము. జై భారత సైన్యం, జై హింద్.